బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక ప్రేమ పేరుతో ఒక యువతిపై ఉన్మాదిలా ప్రవర్తించిన ఓ యువకుడు ఆమెను కత్తితో కిరాతకంగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక జడ్చర్ల పట్టణం నిమ్మబావి గడ్డకు చెందిన వైష్ణవి అనే యువతిని తేజ అనే యువకుడు గత 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నాను అంటూ వేధిస్తున్నాడు. అయితే ఇటీవల వైష్ణవికి మరొకరితో నిశ్చితార్థం కావడంతో తేజ ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆమె ఇంటి సమీపంలో మాటు వేసి మరీ నిందితుడు వైష్ణవిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇక యువతి ప్రతిఘటించినప్పటికీ తేజ ఆమె గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై వైష్ణవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పారిపోతున్న నిందితుడు తేజను పట్టుకున్నారు. ఇక ఆగ్రహంతో అతన్ని తాళ్లతో కట్టేసి దేహశుద్ధి కూడా చేశారు. ఇక స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన నిందితుడు తేజను చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ తేజ ఇవాళ మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక నిందితుడు హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. అసలు వీరిద్దరి మధ్య గతంలో ఏం జరిగింది అనే కోణాన్ని ఛేదించడానికి బాధితురాలు వైష్ణవి మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ విభాగానికి అయితే పంపించారు. ఇక కాల్ డేటా ఆధారంగా పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు? రైట్ మాధవి, ఈ మధ్యలో మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ప్రేమ పేరుతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించలేదని, వేరే వాళ్ళను ప్రేమించారని, లేదా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారని, లేదా నా ప్రేమను తిరస్కరించారని చాలా మంది ఈ మధ్యలో యూత్ అంతా కూడా ఈ ఘాతకానికి పాల్పడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో కానీ మండలంలో కానీ ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ లేటెస్ట్ గా నిన్న జరిగిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని ఒక నిమ్మబావిగడ్డ ఎర్రసత్యం కాలనీ ప్రాంతానికి చెందిన వైష్ణవి. ఈమె ఆల్రెడీ ఒక ఎస్వికేఎం పాఠశాలలో, అంటే గురుకుల పాఠశాలలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తా ఉంది. హైదరాబాద్ లో ఉంటున్న తేజ 2 ఏళ్ల నుంచి ఈమెకు పరిచయం. సో ఈ పరిచయ కార్యక్రమం కాస్త ప్రేమగా, వన్ సైడ్ లవ్ గా మనం చూస్తున్నాం. ఈ అబ్బాయి తేజ ఆమెను ప్రేమించాలని చాలా సార్లు వేధించాడు, కానీ ఆమె తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఆమెకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చింది. ఆ పెళ్లి కూడా నిశ్చయం అయింది. సో ఈ సమాచారం అందుకున్న వ్యక్తి, నా ప్రేమను తిరస్కరించిన ఈమె వైష్ణవి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది అనే ఒక అక్కస్తో, ఒక కోపంతో, ఒక ఆగ్రహంతో, నాకు దక్కనిది వేరే వారికి ఎవరికి దక్కద్దు అనే కోపంతో ఈ వ్యక్తి, తేజ అనే వ్యక్తి అటాక్ చేయడం జరిగింది. ఆమె స్కూల్ నుంచి, అంటే తన డ్యూటీ ముగించుకొని వస్తా ఉంటే ఆ యొక్క బస్ దిగిన వెంటనే ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాడు. ఆమె ఏ సమయానికి వస్తుంది, ఏ సమయానికి పోతుంది అంత తెలుసు కాబట్టి వెంటనే ఆ కత్తితో గొంతుకాడ లేదా కడుపులో 2 చోట్ల చాలా తీవ్రంగా గాయపరిచిన వెంటనే ఆమె హాస్పిటల్కు తరలించారనే ఆ స్థానికులందరూ గమనించారు. కానీ ఇప్పటికే ఆమె మరణించింది. సో ఈ యొక్క రాజ్ కుమార్, అంటే ఈ అమ్మాయిని వేధిస్తూ వచ్చాడా, లేకపోతే సడన్ గా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? అంటే ఒకవేళ తను వేధిస్తూ ఉంటే ఇంట్లో అమ్మాయి చెప్పిందా, లేదా పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఆల్రెడీ, లేదా? సో అంటే పరిచయం ఉంది. పరిచయంలో ఈ వ్యక్తి, తేజ అనే వ్యక్తి ప్రేమగా అనుకున్నాడు. కొంచెం క్లోజ్ గా మూవ్ అవడము, లేదా అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకోవడము ద్వారా ఈ మధ్యలో ఏమవుతుందంటే వన్ సైడ్, అటు అమ్మాయి కావచ్చు ఇటు అబ్బాయి కావచ్చు ఏమనుకుంటారు, నన్ను ప్రేమిస్తున్నారు అనుకుంటారు. ఈ నేపథ్యంలో వైష్ణవి ఏమో ఫ్రెండ్ లాగా భావించింది, కానీ ఈ అబ్బాయి ఏమో ఖచ్చితంగా నాతో క్లోజ్ గా మూవ్ అవుతుంది, రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తుంది అనే ఉద్దేశంతో ఈయన ప్రేమను ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె తిరస్కరిస్తూ వస్తుంది, అంటే లైట్ గా తీసుకుంది. అంటే ఇంత ఘోరానికి పాల్పడతాడని ఆమె అనుకోలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు చాలా బాగుంటారు, ఏది కావాలంటే అది కొనియడము, లేదా ఎక్కడికంటే అక్కడికి చాలా తీయగా మాట్లాడము, ఇదంతా ఉంటుంది ప్రేమ మత్తులో. ఎప్పుడైతే ఆ అమ్మాయి తిరస్కరించిందో, నేను ప్రేమించట్లేదు, ఒక ఫ్రెండ్ గా నేను చూస్తున్నాను, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారనంతో ఈ సమాచారం అందుకున్న వ్యక్తి వేరే వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది. సో కాబట్టి ఖచ్చితంగా నన్ను తిరస్కరించింది, వేరే వ్యక్తితో వివాహము త్వరలో కాబోతుంది, ఖచ్చితంగా నాకు దక్కనిది, అంటే నన్ను ప్రేమించింది, నన్ను పెళ్లి చేసుకునేది
వేరే వ్యక్తి కూడా చేసుకోవద్దు అనే ఒక ఉన్మాదం, ఒక సైకో ఆలోచనలు వస్తున్నాయి. ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా సైకో మెంటాలిటీ, నాకు దక్కలేదు ఇంకొకరికి దక్కద్దనే ఈ సైకో మెంటాలిటీతో పిచ్చోడైపోయి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడం జరిగింది. పాపం వెంటనే ఆమె చనిపోయింది. బంధువులందరూ, అక్కడ ఉన్న స్థానికులందరూ అతన్ని పట్టుకొని అతను కూడా కొడితే అతను కూడా హాస్పిటల్లో చనిపోయిన విషయం మనకు తెలిసింది. రైట్, ఇంకా దీని గురించి పోలీసులు ఏమంటున్నారు? ఆ అబ్బాయి ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటివి ఏమైనా సమాచారం రాబట్టారా? ఇతను హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో గతంలో ఒకసారి వీళ్ళిద్దరికి పరిచయం అయింది. ఆ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడు. హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ దాంట్లో ఆయన జాబ్ చేస్తున్నాడు. మనకు మహబూబ్నగర్ డిఎస్పీ, అదేవిధంగా జడ్చర్ల సిఐ కమలాకర్ గారు ఇచ్చిన నేపథ్యం ఇంకా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాం. ఫోన్ డేటా సేకరిస్తున్నాం. నిజంగా ఈ అమ్మాయి నుంచి ఏమైనా ప్రపోజల్ వెళ్ళిందా, లేకపోతే కేవలం వన్ సైడ్ లావా, ఏం జరిగింది, కాల్ డేటా కావచ్చు, ఫోన్ మెసేజ్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్ కావచ్చు, ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్స్ చూసిన తర్వాత కేసును పూర్తిగా మేము లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తాం, ఒక సమాచారం ఇస్తాం. అసలు అమ్మాయిది ఏమన్నా తప్పు ఉందా, లేకపోతే పూర్తిగా అబ్బాయిదైనా తప్ప, వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ని రోజుల నుంచి ఎంత లోతుగా ప్రేమ వ్యవహారం ఉంది, తల్లిదండ్రులకు కూడా మరి తెలుసా, లేకపోతే కొంచెం ఈ మధ్యలో ఏమవుతుందంటే తల్లిదండ్రులకు లేటుగా చెప్తున్నారు, ఆలస్యంగా. మనం నిన్న కూడా భగీరథ కేసు చూసాం. చాలా ఆలస్యంగా, ఎప్పటి నుంచో వాళ్ళిద్దరికి పరిచయం, బట్ చాలా ఆలస్యంగా తల్లికి సమాచారం వచ్చింది, ఇంకా తండ్రికి చాలా లేటుగా సమాచారం. ఎందుకంటే పిల్లలు ప్రేమిస్తున్న విషయము ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పలేకపోతున్నారు. ఎప్పుడు వస్తుంది, లాస్ట్ పీక్ టైంలో తల్లిదండ్రులకు సమాచారం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగేదాకా తల్లిదండ్రులకు తెలియట్లేదు. మా అమ్మాయి వెంబడి ఒక అబ్బాయి పడుతున్నాడు, లేదా ప్రేమిస్తున్నాడు, లేదా తిరస్కరించింది ఈమె, ఇలాంటి సమాచారం పిల్లలు తల్లిదండ్రులకు షేర్ చేయలేకపోతున్నారు. ఒకళ్ళు షేర్ చేస్తే ఆ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కొట్టడమో, లేకపోతే కాలేజ్ మానిపేయడమో, ఉద్యోగం మానిపేయడం, ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి లైట్ గా తీసుకుంటున్నారు. ఏం కాదు కదా, తెలిసిన ఫ్రెండే కదా, నేను ఎలాగో డినే చేస్తున్నా కదా, తిరస్కరిస్తున్నా కాబట్టి ఏం కాదనే ఉద్దేశంతో ఇక్కడ అమ్మాయిలు ఉంటున్నారు. సో మొత్తం మీద పోలీసులు అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు మనకు పూర్తి సమాచారం పోలీసుల ద్వారా వస్తుంది. మాధవి. థ్యాంక్ యూ రాజశేఖర్.